సూర్యాపేట జిల్లా కేంద్రంలో 60 ఫీట్ రోడ్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు కొమ్ము కాస్తున్న డీఓ అశోక్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అనేక సార్లు ఆయన దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. విద్యా వ్యవస్థను డీఈఓ భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రైవేట్ స్కూళ్లలో పాఠ్యపుస్తకాలు, షూస్, టై, బెల్ట్, డ్రెస్లు ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రభుత్వ నిబంధనలు దొంగలు తొక్కి అధిక రేట్లకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. విద్యా సంవత్సరం ప్రారంభమై 10 రోజులు కావస్తా ఉన్నది. విద్యా సంవత్సరం ప్రారంభమైనటువంటి సందర్భంలో విద్యార్థులు ఎన్నో ఆశలతో కలలతో విద్యా సంస్థల్లోకి అడుగు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో విద్యా సంస్థల యాజమాన్యాలు ఈ రోజు దోపిడికి తెరదీసినటువంటి పరిస్థితి ఉన్నది. దోపిడికి గేట్లు ఎత్తినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు ఎల్కేజీ స్టూడెంట్ కి ఈ రోజు వేలలో ఫీజులు తీసుకుంటా ఉన్నారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివేటటువంటి విద్యార్థులకు ఈ రోజు లక్షలలో ఫీజులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ సూర్యాపేట జిల్లాలో కనిపిస్తా ఉన్నది. ఈ రోజు ఒలింపియాడ్ అని చెప్పేసి, టెక్నో అని చెప్పేసి, ఈ టెక్నో అని చెప్పేసి అనేక రకాలైనటువంటి తోక పేరు తొలగించుకొని ఈ రోజు విస్తృతంగా ప్రచారం చేసి ఈ రోజు వేలాది రూపాయలని దండుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏ ఒక్క పాఠశాలలు కూడా అనుమతులు లేవు. ఏ ఒక్క పాఠశాల కూడా క్వాలిఫైడ్ టీచర్ లేరు. ఏ ఒక్క పాఠశాల కూడా ప్రమాణాలు పాటించినటువంటి పరిస్థితి ఉన్నది. సరైనటువంటి గ్రౌండ్ లేవు. ఫిట్నెస్ బస్సులు లేనటువంటి పరిస్థితి ఉన్నది. విద్యా బోధన సరైనటువంటి పద్ధతిలో జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈ రోజు పెద్ద ఎత్తున మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి వాళ్ళ విద్యా సంస్థల్లో కోడి పిల్లలను చేర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఈ సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. పాఠ్య పుస్తకాలు వాళ్ళే అమ్మాలి, షూలు వాళ్ళే అమ్మాలి, బెల్టులు వాళ్ళే అమ్మాలి. ఈ రోజు అనేక రకాల వస్తువుల యూనిఫామ్స్ కానించి కూడా వాళ్ళే అమ్ముతూ అవి దుకాణాలు అవి విద్యా సంస్థలు అని అర్థం కానటువంటి పరిస్థితి ఈ సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినా కూడా ఈ రోజు వేల రూపాయలు, లక్షల రూపాయలు అక్రమంగా దండుకుంటున్నా కూడా డిఈఓ ఏ మాత్రం కూడా చర్య తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ జిల్లాకు పట్టినటువంటి గతి, విద్యాశాఖకు పట్టిన గతి ఏమైనా శాపం ఉందంటే అది డిఈఓ అశోక్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనేక రకాలుగా వినతి పత్రాలు ఇచ్చి సాక్ష్యాధారాలతో డిఈఓ దగ్గరికి తీసుకుపోయినా కూడా ఏ ఒక్క పాఠశాల మీద కూడా డిఈఓ అశోక్ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ జిల్లా కలెక్టర్ విద్యా సంస్థలు విధులు చేస్తా ఉన్నాడు. కానీ ఈ రోజు ఏ ఒక్క డిఈఓ కానీ, విద్యాశాఖ అధికారులు కానీ ఏ ఒక్క విద్యా సంస్థను కూడా విధులు చేసినటువంటి పరిస్థితి లేదు. ప్రైవేట్ కాలేజీల నుంచి, ప్రైవేట్ హాస్టల్స్ నుంచి, అదే విధంగా కార్పొరేట్ పాఠశాల నుంచి కూడా అధికంగా ఈ రోజు డిఈఓ ఆఫీస్ కి, డిఈఓ కింద ఉన్నటువంటి మనుషులకు ముడుపులు అందుతా ఉన్నాయి. అందుకే ఈ రోజు నోరు మెదపట్లేదు, కనీసం కాలు కదలనటువంటి పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా ఈ జిల్లాలో ఈ విద్యాశాఖ అధికారి డిఈఓ దిశ్వమ్ని ఈ రోజు దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. డిఈఓని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ జిల్లా కలెక్టర్ గారిని కోరుకుంటా ఉన్నాం. లేనటువంటి పక్షంలో పెద్ద ఎత్తున మేము ఉద్యోగం చేపడతామని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా చెప్తా ఉన్నాం. అదే విధంగా ఫీజుల దోపిడీ నుంచి అరికట్టాలి. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చి ఫీజులను నియంత్రించాలి. విద్యార్థులకు నాణ్యమైన ప్రమాణాలతో కూడినటువంటి విద్యను అందించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, విద్యాశాఖ అధికారులకు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.